ఏంటిన్నది అమ్మగారు? ఏం లేదు, లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. అట్టగే అమ్మా. ఏంటి ఈరోజు కాళ్ళు బాగా లాగుతున్నాయి. పార్వతి, నువ్వింకా వెళ్ళలేదా? అట్ట వెళ్తుంటే మీ కాలు లాగుతున్నాయేమో అనిపించింది అమ్మగారు. నా గుండె లాగినట్టయింది. గబుక్కున తిరిగొచ్చేసినాను. అమ్మగారు, ఎండాకాలం కదండి, ఒంట్లో ఏడిసేసినా కిట్ట కాలు గుంజరాలు, కళ్ళు తిరగడాలు జరుగుతూనే ఉంటాయి. ఒక నిమిషం అమ్మగారు. ఇటివ్వండి. అరసేతులో ఇట్ట నూనె వేసుకొని మీ అరిపాదాలకు మడమలకు రుద్దాననుకోండి, నొప్పులు తగ్గిపోతాయి అమ్మగారు. నీకు చాలా తెలిసే. ఇవన్నీ మా రంగమ్మవ్వ చెప్పిన సిటకాలు అమ్మగారు. పోయే ముందు బానే గట్టిగా ఉండేది ముసల్ది. ఆ సిద్ధకార్తి రోజే అనుకుంటా వడగల్ల వానొచ్చి గుడిసె కూలిపోనాది. రంగమ్మవ్వకు దెబ్బలు ఏడ తగిలినాయో ఏమో, కాన్ రాలేదు కాని అమ్మగారు 10 దినాలకే చచ్చిపోనాదవ్వ. పాపం. అయ్యో నామతి మండ. నన్ను చూడండి, మీ కాలు నొప్పులని చెప్తుంటే ఏదో ఊసులు చెప్పి బెంగెట్టుకునేలా చేస్తున్నాను. అవన్నీ ఒగ్గండి అమ్మగారు. సిటికలో మీ కాళ్ళ నొప్పులు పోయేలా చేస్తాను. పార్వతి, మొన్న గోరింటాకు పెడుతూ పాట చాలా బాగా పాడావు. ఒకసారి నువ్వు ఆ పాట పాడతావా? అమ్మగారు, నన్ను నన్ను మెచ్చుకున్నారా? పాడు. అట్టగే అమ్మగారు, పాడతాను.
వావ్, సూపర్! ఈ ఇంటి చిత్ర జానకిలా పాడారు. మీ ఇద్దరు పాడుతుంటే చాలా ముచ్చటగా ఉంది అఖిల. పార్వతి, చాలా బాగా పాడావమ్మా. పార్వతి, ఇట్రా. నీ చేతులిటివ్వు. ఇవ్వు. అమ్మగారు, మీరు మీరు నాకు దండం పెట్టడం ఏంటి? కాళ్ళు పట్టిన చేతుల్ని మొక్కాలి పార్వతి. ఇందులో చిన్న పెద్ద అన్న తేడా లేదు. మిమ్మల్ని చూస్తేనే అందరూ దండ పెడతారు అమ్మగారు. నా బొట్టోలు మీకు సేవ చేయనికే పుడతారు. అట్లాంటి మీరు పర్వాలేదు, ఇది ఆచారం, మంచి లక్షణం కూడా. అమ్మగారు, ఇప్పుడెట్టా ఉంది? కాళ్ళ నొప్పులు తగ్గినాయా? గుడ్. నీ చిట్కా, నీ పాట కాళ్ళ నొప్పులన్నీ పోయేలా చేశాయి. నువ్వు వెళ్ళి పడుకో పార్వతి. అట్టగే అమ్మగారు. అయ్యగారు వస్తాను. ఈ అమాయకురాలకి దేవుడు బంగారు భవిష్యత్తునివ్వాలి అఖిల. అవునండి, మంచి అమ్మాయి. మనిషికి కష్టం వచ్చేలోపు తన మనసుకి తెలిసిపోతుంది. గాడ్ బ్లెస్ హర్.
తాళిబొట్టు పెట్టే తంతు ఇంద మాదిరి సెత్తే పెళ్లికి ఎంత ఖర్చు పెడతారో ఏంటో. అత్తో ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు చెప్పినట్టు 100 నక్కదోకలు ఒకేసారి దొక్కిందే. లేదంటే ముక్కుకు పడిసం పట్టినట్టు అంత అదృష్టం ఎట్టా పట్టుద్ది? అత్తు సరే కనుక్కోవే, ఆ బక్క పార్వతి ఏ నక్క తోక తొక్కిందో నాని తొక్కి పెద్దవారు పెళ్లి చేసుకుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ సిగ్గు సింగారం కాను. నా కోడలా నక్క తోకలు కుక్క తోకలు తొక్కాల్సిన కర్మ మనకేంటే? చీపురు వంశం, తూర్పు చుక్కలం, ఘట్టమనేని దేవేంద్ర తాళి బొట్టంటూ కడితే అది నీ మెళ్ళోనే, అంతే. లవ్ యూ అత్త, సో స్వీట్ ఆఫ్ యూ. కొంచెం తలదించత్తా. చెల్లి పెళ్లి సంగతి తర్వాత ముందు పార్వతీ ఫంక్షన్ ఎట్ట పులిహార చేయాలో అది ఆలోచించండి. తులసి మన్ను తీసి మామూలు మన్ను పెడదాం. చివర్లో ముత్తైదులందరూ ఇది మామూలు మన్ను అని పార్వతిని బూతులు తిడతారు. సీన్ ఎలా ఉంది? అద్దరిపోయిందత్త. ఈ సీన్ సాగదీస్తే సినిమా అవుతుంది, ఇంకా సాగదీస్తే సీరియల్ అవుతుంది. మామని డబ్బులు అడిగి ముందు సినిమా చేద్దాం, తర్వాత సీరియల్ చేద్దాం. ఏమంటావా? ఏమంటాను? ఎగిరి కొడతానంటాను. ఈడ్చి కొడితే వెళ్ళి మీ ఊర్లో పడతావు వేధవా. ఏ భవానీ, అఖిలక్క రమ్మంటోంది అర్జెంటట. మ్యాటర్ సీరియస్. ఏమైందండి? చెప్పా కదా, అగ్నిపర్వతంలా ఉంది. నాకు తెలిసి నీకిది క్లైమాక్స్ సీన్ అనుకుంటా. మావో ఏటైనాది పెద్దొత్తుకి ఏటైనా తెలియకూడదు తెలిసిందా? చాలా తెలిసాయి. టెన్షన్తో చంపకండి. ఏమైంది? నాకెందుకు, లాగి కొడితే పళ్ళు ఊడిపోతే పళ్ళు పెట్టిస్తా. గూబ పగిలితే చెవికి మిషన్ కొనిస్తా. మనిషివే పోతే 2 నిమిషాలు మౌనం పాటిస్తా. బాయ్. ఓలమ్మో, ఈ రోజు నాకు అక్క చేతిలో ఇస్త్రీయే. ఏటే దీప్తి, కొడతదంటావా? ఓలత్తో ఆవిడ చెయ్యి మనూరు తుమ్మ ముద్దు మాదిరిగుంటాది. ఒక సరుపు గట్టిగా తడితే గొంతులో ఊపిరి గొంతులోనే ఆగిపోతాది. దెబ్బకి గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయా? సరే సరే, ఒకరినొకరు చూసుకొని వెళ్దాం. తర్వాత ఏమో చూసుకోవడానికి ఉంటామో లేదో. అమ్మగారు వస్తున్నారు.
హే పార్వతి, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. పెళ్లి రోజు దగ్గర పడే కొద్దీ పార్వతి మొహంలో కళ పెరిగిపోతుంది. పంతులు గారు, త్వరగా అమ్మవారి దర్శనం చేయించండి. అలాగేనమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోऽస్తు. దేవీం వాజమనేన దేవతాం స్వరూపాం సారోపత్రేషు ముహూర్తహారోదేన ఆ పార్వతిని చూడరా, మొదట్లో ఎర్ర బస్సు దిగిన గొర్రె అనుకున్నాను. ఫినాయిల్ మోహందే రోజు రోజుకి అందాన్ని రెట్టింపు చేస్తోంది. నేనేం పూసినా పుచ్చిపోతున్నాను. అత్తో, అదేం పూస్తుందనుకున్నా ఏం పూస్తోందిరా? మందార పూలను గుజ్జు చేసి మొహం అంతా కప్పేసి కడుగుతుంది. అవునా? హే ఊరుకోండి. సర్వదేవతాపతిష్టమయ్యాయే నమః. ఓం ఇరావస్థాయే నమః. ఓం భవాయే నమః. ఓం శర్వాయే నమః. ఓం శక్తిరూపాయ నమః.